వెల్కమ్ టు ఐఆర్ మీడియా. అరుణోదయ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నిర్మలక్క ఇవాళ మనతో ఉన్నారు మన ఇంటర్వ్యూలో భాగంగా. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారు. నిర్మలక్క అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఫస్ట్ పాట, తర్వాత మాట, ఎన్నో. కానీ నిర్మలక్క జీవితం ఇక్కడికి రావడానికి ఇలా ఒక ప్రస్థానం నుంచి మొదలై ఈరోజు ఇంటర్వ్యూ తీసుకునే స్టేజ్కి వచ్చింది అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో పడుంటారు. చిన్నప్పటి నుంచి ఒక దళాన్ని చూస్తూ పెరిగి అందులోకి వెళ్ళాలన్న ఆలోచన వచ్చి తర్వాత ఉద్యమం కోసం పోరాడి ఎన్నో చేశారు, ఎన్నెన్నో. అవన్నీ తెలుసుకోవాలనుకొని ఈరోజు ఇంటర్వ్యూలో భాగంగా అనుకుంటున్నాం. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ. ముందుగా ఎక్కడ అంటే ప్రాపర్ ఎక్కడ మ్యామ్? తెలంగాణ బిడ్డ? మాది పక్క తెలంగాణ, మైబాద్ జిల్లా, మైబాద్ దగ్గర అపరాజపల్లి. ఓకే ఓకే. స్టడీస్ అంతా అక్కడే, చదువు నుంచి. ఓకే. అమ్మ నాన్న మాది ఒక వ్యవసాయ కుటుంబం. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, వాళ్ళు ఇంటి దగ్గరే వ్యవసాయం పని చేసుకుంటారు. అన్నదమ్ము? ఒక అన్న ఒక చెల్లె. వాళ్ళు మామూలుగా పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇట్లా పార్టీ వైపు రాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు పని చేసుకుంటా వాళ్ళు. ఓకే. బేసిక్గా తెలంగాణ ఆడపడుచులకి తెగు ఎక్కువ. నిజంగా మాట్లాడే ఇది మాటల్లో మనకున్నంతగా ఎవరికి ఉండదు అని అంటూ ఉంటారు యాక్చువల్లీ. కానీ అది నిజమే, మీలాంటి వాళ్ళ వల్ల అది నిజమైందని చెప్పాలి. మీకన్నా ముందు ఎంతోమంది తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని చూసి కూడా తెలంగాణ మహిళలకి తెగు ఎక్కువ అంటూ ఉంటారు. కంపల్సరీ అది ఖచ్చితంగా తెగు ఎక్కువ ఉంటుంది మన తెలంగాణ ఆడబిడ్డలకు. ధైర్యం ఎక్కువ ఉంటుంది, తెగు ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా పోరాడి గెలవగలుగుతారు. డిష్ అనే కాడ కూడా ముందే ఉంటారు. ఎక్కడైనా మన తెలంగాణలో ఆడపిల్లలు అనే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారని చెప్పుకోవచ్చు. అది ఎంత మారుమూల గ్రామం అయినా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉంటారు. వాళ్ళు తెగువ ఉంటుంది, ఫస్ట్ తెగిస్తారు, మాట పడరు. సెంటిమెంట్ మాట పడరు. ఫస్ట్ ఒక్క మాట అంటే పడరు, వాళ్ళని అనరు. ఎదుటి మనిషి అంటే మాత్రం ఖచ్చితంగా అసలు పడరు వాళ్ళు. ఎస్, అది మాత్రం ఉంది. ముందుగా పాటతో స్టార్ట్ చేస్తాం. నాకు ఇష్టమైన పాట కూడా ఉద్యమంలో అన్నలు చచ్చిపోయినప్పుడు, ఎన్కౌంటర్లో అన్నలు చచ్చిపోయినప్పుడు ఆ అన్నలని స్మరిస్తూ చాలా పాటలు వస్తాయి మా పార్టీలో, రాసుకోవడం పాడుకోవడం. మీరే రాసుకుంటారా పాట? అంటే రాయడం నేను తక్కువ, బయట రచయితలు రాసిన పాటలు అవి ఎక్కువ పాడతాను. ముగ్గురు పోరు బిడ్డలు ముస్మి కొండల్లో నేల కొరిగిరి, పేదల పంచ ప్రాణమైన పోరు జెండాకు రంగెత్తి పోయిరి, పేదల పంచ ప్రాణమైన పోరు జెండాకు రంగెత్తి పోయిరి. చిన్నారి చిరు ప్రాయము సిగురాకు తోడగాని బాల్యము, ఎర్రని పూతోటలో మల్లె మొగ్గలై వికసించిరి, ఎర్రని పూతోట మల్లె మొగ్గలై వికసించిరి. చదవాలే పెద్ద చదువులు వాళ్ళాడిరే గోనె బిల్లలు, అమ్మను ఎడబాసిరే అడివమ్మ ఒల్లో అలిరే, అమ్మను ఎడబాసిరే అడివమ్మ ఒల్లో అలిరే. అంటే ఆయుధమని అడవి తల్లి ఒడిలో చదివిరి, చిన్న వయసున అన్నలై వాళ్ళు గన్నులే సంకనేసిరి, చిన్న వయసున అన్నలై వాళ్ళు గన్నులే సంకనేసిరి. ఇట్లాంటి పాటలు బాగా మీటింగ్లలో పాడుకుంటుంటారు. ఎస్, మీ స్టోరీ ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు మీరు రివీల్ చేయాలి ఇంకా ఇంటర్వ్యూలో. బట్ నాకు తెలిసిన బిఫోర్ స్టోరీ ఏంటంటే విరాట పర్వంలో సాయి పల్లవి గారి క్యారెక్టరే ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఉంటుంది అని మాత్రం మా ప్రేక్షకులకు కూడా మీరే తెలియజేయాలి కూడా. ఆల్మోస్ట్ అదే కూడా ఇప్పుడు పోరాటం, అన్నలు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ పెరిగిన వాళ్ళు అనమాట. ఇంకా ఎలా మ్యామ్ అంటే మీ ఇంటికి వస్తూ ఉండే వాళ్ళ అన్నలు ఇలా? అంటే ఇప్పుడు మా ఏరియా, మా ప్రాంతం అంతా కూడా నక్సలైట్ల ప్రాంతం. అన్నలు ఎక్కువ తిరుగుతారు. పెద్దగా అదంతా గూడూరు మండలం కానీ అటు కమ్మలపల్లి అటు చూసుకుంటే పెద్ద అడవి. అయితే చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చేవాళ్ళు అన్నలు. అంటే మా బాబాయ్ కూడా ఆ పార్టీలో చేసిండనమాట. మా బాబాయ్ ఆ పార్టీలో యూజీలో చేయడం వల్ల ఆయనతో పాటు పార్టీ మా ఇంటికి వచ్చేది. మా ఫ్యామిలీలో మొత్తం కూడా ఆ పార్టీకి అంకితమై పనిచేస్తూ వచ్చిన వాళ్ళకు షెల్టర్ ఇచ్చి వాళ్ళకు మా అమ్మ అన్నం వండి పెట్టేది, ఎప్పుడంటే అప్పుడు అన్నం కావాలంటే వండి పంపించేది. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వండి. ఇలాంటి సందర్భాల్లో
ఇప్పుడు మీరే షెల్టర్ ఇస్తున్నారని తెలిసిన సందర్భాల్లో పోలీసులు వచ్చి అటాక్ చేయడం కంపల్సరీ జరుగుతాయి. మా ఇంటికి అన్నలు వస్తున్నారంటే అంటే అప్పుడు అక్కడున్న ఉద్దేశం ఏంటంటే మా ఇంటికి వచ్చిరనుకో ఎవరైనా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చినా కూడా అప్పుడు పార్టీ అంతా ఐక్యతగా ఉంటుంది. ఊరు మొత్తం పార్టీ అయినప్పుడు అప్పుడు ఇన్ఫర్మేషన్ బయట నుంచి పోలీసులు వచ్చినా కూడా మాకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళని తప్పిస్తాం అన్నమాట. ఎక్కడున్నారు చూసుకోండి, ఎక్కడున్నారో చూసుకోండి, మా ఇంటికి ఏడున్నారు ఎత్తుక్కోండి ఏడున్నారో అనే సమాధానం మా కాడ నుంచి వస్తుంది అనమాట. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అరెస్టులు కూడా చేసేది మా నాన్న కూడా బెదిరించేవాళ్ళు. మీ ఇంటికి వస్తున్నారట పోతున్నారట అని బెదిరించేవాళ్ళు. కానీ బెదిరిస్తారు కానీ భయపడం కదా, ఎందుకంటే మా పార్టీ అది. మా పార్టీ అదే కాబట్టి మాకు ఆ భయము అవన్నీ కూడా మాకేమి ఉండవు. అది ఇష్టం కూడా. ఆ పార్టీ అంటే అన్నలంటే ప్రాణము, ఆ పార్టీ అంటే ఇష్టం కాబట్టి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మేము భయపడం. చేయండి అంటూ. ముగ్గురు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఒక అన్న ఉండి కూడా మీరే ఎందుకు ఇలాంటి రూట్ ఎంచుకున్నారు? అంటే మా ఇంట్లో మా అన్న మా చెల్లె వాళ్ళు పర్సనల్ లైఫ్ వాళ్ళు అంటే అందరికీ ఇష్టం ఉండదు. అయితే నేనేంటంటే మా నాన్న నా చిన్నప్పటి నుంచి నాకు పాటలు నేర్పించేటోడు, ఉద్యమ పాటలు, అన్నల పాటలు. అక్కడ సురేష్ అన్న అని చనిపోయిండు. సురేష్ అన్న పాటలు వచ్చినాయి కొత్తగా అప్పుడు నా చిన్నతనంలో. ఆ సురేష్ అన్న పాటలు నువ్వు నేర్చుకోవాలి, ప్రతి మీటింగ్లో నువ్వు పాటలు పాడాలి బిడ్డ అని తీసుకుపోయి మీటింగ్లలో పాడిపించేటోడు. అట్లా మా ఇంటికి అన్నలు వచ్చేవాళ్ళు కదా, వచ్చిన వాళ్ళు ఏంటంటే నన్ను కూడా దగ్గర తీసుకునేవాళ్ళు. అరే రారా అని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకునే వాళ్ళు, కొంతమంది దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకునే వాళ్ళు. అట్లా నేను నా మనసు అంతా అట్లా ఆగేసింది అన్నమాట. ఓకే. చిన్నప్పటి నుంచే నేను కూడా ఇట్లా పార్టీలో పోవాలి. అందులో మా బాబాయ్ ఉండడం వల్ల ఇంకా నాకు ఇష్టం పెరిగింది. మా బాబాయ్ అందులోనే ఉంటాడు. అట్లా నాకు ఇష్టం పెరిగి ఈ పార్టీలో పనిచేయాలి అన్నట్టుగా నేను కొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత, కొంచెం తెలివి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పార్టీ అంటే ఏంది, అన్నలు అంటే ఏంది, ఇట్లా ఉంటుందా వీళ్ళది అనేది. కానీ అప్పటి వరకు మీరు వాళ్ళ వచ్చిపోయేది మాత్రమే చూసారు, కానీ అడవుల్లో వాళ్ళు పడే కష్టాలు అది ఇంకా మీరు అసలు అంటే వెళ్ళాలన్న ఆలోచన అడవుల్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించిందంటే వాస్తవం చెప్పాలంటే మాది రైతు ఫ్యామిలీ. మాకు మా నాన్న నాగలి, మా అమ్మ కోత. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా కోత కోసిన, నాటేసిన, నాగలి దున్నిన, గొర్రె తోలిన, ఇవన్నీ కూడా మా నాన్నతో పాటు బరాబరి నన్ను ఒక మగ పిల్లగానిలాగా పని చేయించేటోడు. మా అన్ననేమో చదివించేటోడు, నన్నేమో పని పెట్టేది, మా చెల్లెనో స్కూల్ పంపించేది. అక్కడ నాకు కోపం వచ్చింది బాగా. అక్కడ కోపం వచ్చి నేను ఎదురు తిరిగిన ఇంట్లో. అన్ననేమో స్కూలు పంపిస్తున్నావు, నన్నేమో స్కూలు పోతే తీసుకొచ్చి బిడ్డ రా అని గొడ్లతో పెడతాడు. ఆ గొడ్లగాయి నాగలి దున్ను, ఇట్లా రాని నాకు నాగలి ఎట్లా కట్టాలి, ఎట్లా దున్నాలి అని చేపించేటోడు. ఇదంతా ఎర్రటెండలో మా నాన్నతో పోయి నేను నాగలి దున్నేదాన్ని. మా నాన్న నాగలి దున్నుతుంటే గొర్రె వేసుకొని వచ్చి ఇత్తనాలు ఇట్లా ఇవన్నీ వేసేది. మా పొలాలలో నాట్లు కూడా కూలల్లో మాదంటే ఒక నలుగురిని పెట్టుకొని మా పొలం మేమే వేసుకునే వాళ్ళం, కోత కోసుకునే వాళ్ళం. అట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా చేస్తూ నేను ఒకటే అనుకున్నప్పుడు ఇంత ఇక్కడనే అంటే తేడా. మా అన్నని చదివడం, మేము ఎంత పని చేసినా కూడా ఆడపిల్లలు ఈ కోతేనా, ఈ నాటేనా, ఈ బురద పనేనా, ఇంకా నేను చేసేది ఇంకా ఎంతో, నేను జనం వెళ్ళిపోవాలి, నేను నా వంతు కృషి నేను ఎంతో చేయాలి, ఇక్కడ వరకే నేను అంకితం కావద్దు, ఈ ఊరు వరకే నేను ఇక్కడ వెళ్ళిపోవద్దు అని నేనప్పుడు అన్నలు వెళ్ళిపోయినా. ఎట్లా వెళ్ళిపోయినా మా ఊరుకు మా ఇంటికి గోపన్న వచ్చేటోడు, ప్రసాద్ అన్న వచ్చేటోడు, చంద్రన్న వచ్చేవాళ్ళు, అయితే మా బాబాయ్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఒకరోజు నేను దారి పట్టుకొని వెళ్ళిపోయినా, ఎత్తుక్కుంటే ఎర్రజెండల గిట్నే మే నెల ఎర్రజెండ రాత్రి విరాట పర్వం మూవీ అసలు మధ్యాహ్నం ఎర్రజెండలో వెళ్ళిపోయినా. ఎక్కడ పక్కన దుబ్బతండాలు ఉంటాయి, ఆ దుబ్బతండ గురిమెల్లాలు ఉంటుంది, అటు ఎక్కువ సెంటర్లు ఉంటాయి అనమాట. అయితే అక్కడికి ఎర్రజెండలు నడుచుకుంటూ పోయి ఎత్తుకుతే దొరకరు. ఎక్కడ నాకు ఎందుకు దొరకరంటే మా అమ్మకు వాళ్ళు ఉన్న కూడా లేనని చెప్పేది. ఎందుకంటే మా అమ్మ కొంచెం నోరు ఎక్కువ. మా ఊర్లో మా అమ్మ మహిళా సంఘం అధ్యక్షురాలు. మా అమ్మ భయపడి ఈ రాధమ్మ, మా అమ్మ రాధమ్మ కూతురు వస్తుంది కానీ తీసుకోవద్దు, వాళ్ళ అమ్మ బాగా గొడవ చేస్తుంది, నోరు ఎక్కువ ఉన్నది అని భయపడి నన్ను చూసి కూడా చూడనంటే నన్ను పంపించేవాళ్ళు ఇంటికి. అట్లా చాలా సార్లు పోయి తిరిగి వచ్చిన. ఒక్కరోజు మైబాద్లో మాణిక్యరం పోయినా. మైబాద్లో కూడా ఇదే ఎప్పుడు నైట్ 8-9 అవుతుంది నైట్. ఒక అంకుల్ నన్ను తీసుకెళ్ళాడు. అంకుల్ ఏం చేస్తావు నాకు తెలియదు, ఇక్కడ మా మనోళ్ళు ఉన్నారు కానీ నన్ను పంపించట్లే, గటు పోదాము, మాణిక్యరం పోదాము, అక్కడ మనోళ్ళు ఉన్నారు మదన్న వాళ్ళు ఇట్లా
అట్లా వెళ్దాం వాళ్ళ దాంట్లో కలుస్తా నేను, ఇక్కడ నన్ను కలవనియట్లేరు అని చెప్పిన. ఇక్కడ మా అమ్మ మనల్ని కలవని ఇట్లా భయపడి తీసుకోవట్లే. ఇక అటైనా పోతా నేను, గట్ల పోయి అటు తీసుకెళ్ళి అంకుల్ అంటే మధ్య రేతి నడుచుకుంటూ పోయినాం అంకుల్. నేను కొమరారం పోయినాం, కొమరారాలు కూడా దొరకలే. ఆ రోజంతా వెతికి 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 మళ్ళీ వచ్చిన, మళ్ళీ మైబాద్కి వచ్చిన మళ్ళీ. ఇక లాభం లేదురా ఏమనుకోవాలని ఇక నేనేం చేసిన, ఈ పార్టీలో ఫుల్ టైమర్గా పని చేయాలి. నా ఇష్టం ఎట్లా నేను చేయాలి, నేను పార్టీలో పని చేయాలి. నాకు పాటలు వచ్చు, డ్యాన్సులు వచ్చు. నేను ఈ పార్టీలో ఫుల్ టైమర్గా పని చేయాలంటే ఈ పార్టీలో ఉన్నోనే చేసుకోవాలి నేను. ఓకే, అప్పుడు మొదలైంది అసలైన ప్రేమ. పార్టీలో ఉన్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే నేను ఉద్యమంలో నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేయగలుగుతా. నన్ను ఎవరు ఆపరు. మేమిద్దరం అనుకొని చేసుకుంటే ఆయన సపోర్ట్ నాకు ఉంటుంది. నేను ఎంత చేయాలనుకున్నా తన సపోర్ట్ ధైర్యం నాకు ఉంటుంది. అప్పుడు నేను చేయాలనుకున్నా. ఒప్పుకున్నారా? అసలు మీరు వెళ్ళింది అమ్మా నాన్న అంగీకరించారా? ఇంకా అయితే ఎట్లా జరిగిందంటే, ఇది మైబాద్లో మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఆంటీ, రామ్ అంకుల్, సునీత ఆంటీ అని మా ఇంటి పక్కన కిరాయి తీసుకున్నారు వాళ్ళు. నేను అప్పటికి పార్టీలో చేస్తున్నా, ఎట్లా పాటలు డ్యాన్సులు ఇవన్నీ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నా. అప్పటికే నేను పార్టీలో చాలా వరకు గుర్తింపు వచ్చింది నాకు. ఇంట్లో తెలిసే ఇవన్నీ తెలిసి ఇంట్లో నేను ఇక ఊకే పారిపోతుంటే మా అమ్మ తీసుకొచ్చి మైబాలో పెట్టింది నన్ను. ఇక నువ్వు ఊకే ఇంటి నుంచి పారిపోయి రావడం ఇట్లా కాదు, అక్కడ బాబాయ్లు ఇట్లా ఉన్నారు కదా, అక్కడ పార్టీ ప్లేసులు ఇచ్చారన్నమాట. గవర్నమెంట్ ప్లేసులు మనిషికి ఒక గుడిసె లెక్క ఇచ్చి అల్ల మాకు ఒక గుడిసె ఇచ్చారు. ఆ గుడిసెలో పోయి వండుకుంటూ ఆ పాటలు తిరుక్కుంటూ నువ్వు అక్కడ చేయిపో అని మా అమ్మ పంపిస్తే నేను అట్లా వచ్చి, సరే నా బిడ్డ మిషన్ నేర్చుకుంటుంది, మిషన్ కుట్టుకుంటే ఇది ఉంటుంది అని మా అమ్మ వాళ్ళు అనుకున్నారు. కానీ అసలే నేను వెళ్ళిపోతున్న సంగతి వాళ్ళు ఊహించలే. ఇక ఉంటుందిలే, ఇన్నిసార్లు తీసుకొచ్చినా ఉంటుందిలే అనుకున్నారు వాళ్ళు. అయితే అట్లా రామంకులు, సునీత అంటే మా ఇంటి పక్కన కిరాయికి తీసుకుని ఆ ఉద్యమంలో పనిచేసే చంద్రారెడ్డి పేరు సాగర్ అంటారు, సాగర్ అంటారు, ఆయనతో మాట్లాడి నాకు ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని మాట్లాడారు. పార్టీ మాట్లాడింది. 6 నెలలు టైం పెట్టారు. ఈ 6 నెలల్లో ఈ అమ్మాయి చిన్నగా ఉంటే కొంచెం మా ఆయన నాకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఏజ్, అంటే కొద్ది గొప్ప తేడాతో ఏజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంత చిన్న అమ్మాయి పార్టీలో ఈడుతుందా లేదా, నేను చేసుకుంటే మరి మైదానం నుంచి వచ్చింది, నేను ఉండేది అడవిలో, నాతో పాటు అడవిలో ఉంటుందా లేదా, నాతో పాటు పెళ్లి చేసుకుంటే నాతో పాటు దళంలో తిరుగుతుందా లేదా ఒక డౌట్ వచ్చింది. 6 నెలలు టైం పెట్టిరు, ఉంటుందా ఊడిపోతుందా అని. నేనేం చేసా, నాకు ఇష్టంగా వచ్చిన నేను ఉంటుందా పోతుందా అని 6 నెలలు టైం పెట్టిరు. లెటర్ పెట్టుకుంటే మేము మా ఆయన ఒకరోజు పెళ్లి కాకముందే ఒకరోజు పిలిపించి మళ్ళీ క్లియర్గా నన్ను అడిగిండు, ఎట్లా నువ్వు నాతో దళంలో తిరగలుగుతావా, చేయగలుగుతావా, నువ్వు చేస్తావా దళంలో, నాతో పాటు తిరగాలి, నడవాలి, ఇలా కష్టాలు ఎక్కువ ఉంటాయి, నువ్వు ఇందులో కష్టం ఎక్కువ ఉంటుంది, బాగా తిరగాలి, నడవాలి, నాతో పాటు నేను ఒక లీడర్ని, మా ఆయన పెద్ద లీడరు, నేను ఆల్రెడీ ఒక లీడర్ని, లీడర్కు ఉండే కష్టాలు లీడర్ భార్యకు కూడా వస్తాయి, ఇవన్నీ కంపల్సరీ నువ్వు ఓపిక పట్టుకోగలుగుతావా అనేది. అంటే అప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట, ఆ మాట మీద నిలబడ్డా. నా ప్రాణం పోయినంత వరకు ఈ ఉద్యమంలో నువ్వు చేసిన నీ పాత్రలో కంపల్సరీ నా భాగస్వామ్యం ఉంటుంది. నేను నిన్ను వదిలిపెట్టను. నాకు ఎంత బాధ వచ్చినా వచ్చినా కూడా నేను పెళ్లి చేసుకొని నీతో పాటు దళంలో కూడా నేను తిరుగుతా. నేను కంపల్సరీ ఏదేమైతే ఎట్లయితే గట్లయింది తిరుగుతా నీతోని, సచ్చినా నీతో చేస్తా, బతికినా బతుకుతా, అది ఎట్లయితే అట్లా కానీ నేనైతే నీతోనే తిరుగుతా, పార్టీలో వచ్చేస్తా అని చెప్పినాక అప్పుడు పార్టీ ఇంట్లో చెప్పారా అసలు ఇలా పెళ్లి చేసుకుంటాము అనుకున్న తర్వాత, పార్టీ మా ఇద్దరికి మాట్లాడిన తర్వాత అప్పుడు మా ఇంట్లో చెప్పినాం. చెప్పలేదు నేను. ఎందుకు చెప్పలేదంటే మా వాళ్ళు మా ఆయనకు నాకు కొంచెం తేడా ఉంటుంది, ఏజ్ డిఫరెంట్ కొంచెం తేడా. అయితే నీకు చిన్న ఏజ్ కొంచెం, నీకంటే జస్ట్ ఏజ్ విషయం పక్కన పెట్టండి, అసలు ఏజ్దే కాదు, వీళ్ళు ఒప్పుకోరు అని ముందు చెప్పలే. ఓకే, క్యాస్ట్ వల్ల ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు ఒప్పుకోరు. అయితే లాస్ట్ పెళ్లి రేపనగా వాళ్ళ కబురు పెట్టి పిలిపించిన. ఓకే, అన్ని మాట్లాడేసుకున్నాక పెళ్లి రేపనగా వాళ్ళని పిలిచారు అమ్మ నాన్న. ఎందుకు అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఉద్యమం వాళ్ళే కదా, మరి ఎందుకు ఒప్పుకోలేదంటే, పార్టీలో పోయి దళంలో పోయి ఎన్కౌంటర్లో చచ్చిపోతుందేమో, దళంలో ఉన్న నాయకుడిని పెళ్లి చేసుకుంటే ఆయన దళంలో తిరుగుతాడు, నా బిడ్డ కూడా ఆయనతో తిరిగి నా బిడ్డ చచ్చిపోతే మాకు దూరం అవుతుంది, ఆ దళంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, బయట ఉన్న వాళ్ళని చేసుకోవాలని వాళ్ళు భయపడ్డారు. అట్లా నేను ఎట్లయినా దళంలో ఉన్న పెళ్లి చేసుకోవాలనేది నాది. అసలు దళంకి వెళ్ళాలనుకునేది టార్గెట్. నా టార్గెట్ మొత్తం నేను పెళ్లి కాక ముందు కూడా దళంలోకి వెళ్ళిపోవాలనేది నా టార్గెట్. నేను నా ఆశ ఎట్లా నెరవేరాలి, నేను అందులో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే నాకు చేయగలుగుతా.
అనేది నేను అట్లా అనుకొని ఈలోపు నాకు వీళ్ళు పార్టీ వాళ్ళు మాట్లాడారు. నేను అది ఇష్టంగానే నేను పెళ్లి చేసుకున్నా. మస్తు ఇష్టంగా చేసుకున్నా. ఇష్టపడ్డారు అసలు ఇంకా ఫైనల్ గా ఓకే చేశారు? ఓకే, ఇక వాళ్ళు ఏం చేస్తారు, నేను పెళ్లి చేసుకున్నాక ఇక చేసుకుంటా, వాళ్ళు ఏం అనరు, వాళ్ళు మీ ఇష్టం ఉంటే రండి లేకపోతే లేదు, కానీ నేనైతే పక్క పెళ్లి చేసుకునేది. ఇంకా పెళ్ళయ్యాక వెళ్ళిపోయారు అడవుల్లోకి? పెళ్ళి అయిన తర్వాత మా ఆయనతోనే నేను పెళ్ళి కాగానే ఇక ఆ రోజు నుంచి ఆయనతోనే నేను ఒక 4-5 సంవత్సరాలు తిరిగిన. అటు ఎలా ఉండేది అప్పట్లో? అంటే వెళ్ళిన సంవత్సరం ఏ ఇయర్ లో వెళ్ళారు? ఎలా అసలు? అంటే మన లైఫ్ స్టైల్ అంతా బయట వేరు, అప్పటి వరకు మీరు పెరిగిన అట్మాస్ఫియర్ వేరు, అల్ల వేరు ఉంటది, కానీ అడవి వేరు. అడవి వేరు. ఆ జీవనానికి ఈ జీవనానికి తేడా ఉంటది, చాలా తేడా ఉంటది. ఎందుకు అంటే అక్కడ నడవాలి, అంటే ఈ ఉద్యమంలో పనిచేసే వాళ్ళ రాళ్ళల్లో రప్పల్లో ముళ్ళల్లో ఇవన్నీ చూడరు. ప్రజల కోసం చేయాలి, వాళ్ళ లక్ష్యం ఒకటి, వాళ్ళ ఆశయాలు, ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ ఆశయాలు నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వాళ్ళు ఏదైనా చేయడానికి. ఇప్పుడు ముళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇట్లనే పడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఒక పట్టేసుకుంటారు, పట్టలనే పడుకుంటారు. దాని కింద రాయి ఉందా, రప్పు ఉందా, పాము ఉందా, తేలుందా, ఏది ఉండదు. ఇక అంతే పడుకుంటారు. ఇక మళ్ళీ లేచిరంటే 4-5 కిలోమీటర్లు నడవాలి, మళ్ళీ ఆ ప్లేస్ మార్చచ్చు. మీకు అనిపించలేదా అసలు వెనక్కి వచ్చేస్తే బాగుండు, ఎందుకు ఉండాలి ఇందులో ఇంత కష్టపడుకుంటూ అనిపించలేదు? అస్సలు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నేను ఇష్టంగా పోయినా కదా. నేను ఎందుకు అనుకోలే, ఈ బాధలన్నీ నాకు వస్తాయని నాకు ముందు తెలుసు, కానీ నేను ఇష్టంగా పోయినా, ప్రాణంగా పోయినా నేను, కాబట్టి నాకు అవన్నీ బాధలు కష్టాలు అనిపించలే నాకు. మరి ఎందుకు ఒక 4 సంవత్సరాలు మాత్రమే అందులో ఉండాలి అంటే బయటికి రావాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? అంటే మా పార్టీ ఇప్పుడు బయట ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఇక మా ఆయనతోనే కొన్ని రోజులు ఉన్న తర్వాత అరుణోదయ కానీ కొంచెం మహిళా సంఘం కానీ అటు గుండాల మండలం చేసినప్పుడు మాకు షెల్టర్ ఎక్కలేకపోయాయి. మా ఆయనతోనే ఖచ్చితంగా నేను ఒక 4-5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక రూమ్ అనేది అనంతోగులో గుండాల మండలం, ఇక నువ్వు కంపల్సరీ అంటే నేను దాంట్లోనే అని కాకుండా నేను బయట కార్యక్రమాలు అన్నీ చేసుకుంటేది వచ్చేదాన్ని. అరుణోదయ కానీ మహిళా సంఘం కానీ పోలీస్ స్టేషన్లలో పోయి పంచాయతీలు చేయడం కానీ ఇవన్నీ కూడా నేను అలా మీరు మరి దళంలో అంటే మా ఆయన ఉన్నాడు, కానీ పోలీసులు వచ్చి నన్ను అడిగేది, ఏమని అడుగుతారు, ఎట్లా అడుగుతారు వాళ్ళంటే, ఇప్పుడు నేను ఉంటున్నా బయట మీటింగ్లు జరుగుతున్నాయి, కంపల్సరీ అరుణోదయ సింగర్ నేను కావాలి అనుకున్నప్పుడు వచ్చి పాటలు గిట్లా పాడేది. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి, ఊకే కాదు. అంటే ఇది తర్వాత సంగతి. ఆ 4 సంవత్సరాలు కంటిన్యూ ఆయనతోనే ఉన్నా, బయటికి వెళ్ళలే. తర్వాత ఇక నేను ఈ మహిళా సంఘం ఇవన్నీ బయటకు వచ్చి అరుణోదయ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేను రూమ్ తీసుకొని, పోలీసులు వచ్చిర్రు, రూమ్ కాడికి వచ్చి మీ ఆయన ఎక్కడున్నాడు, నిర్మలమ్మ అంటారు నన్ను కొంచెం, నిర్మలమ్మ మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం కూర వండుతున్నావు, ఏంటి నువ్వు గోంగూర పచ్చడి బాగా చేస్తావు అటగా. ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్, ఆళ్ళపల్లెళ్ళు. అంటే ఎట్లా నాతో స్నేహం చేసుకొని మా ఆయన దొరకబట్టడం కోసం నువ్వు గోంగూర పచ్చడి బాగా చేస్తావు అట కదా, మాకు కొంచెం చేసి పెట్టరు కదండి అనేటోళ్ళు. అబ్బో మీకు గోంగూర పచ్చడి చేయడం ఏంటి సార్, అసలు దేనికోసం వచ్చిన విషయం చెప్పండి అని నేను అనేది. ఎక్కడున్నాడు మీ ఆయన అంటే నేను చెప్తాను సార్, ఉంటే ఒకవేళ ఉన్నాడే అనుకో, నేను నీకెట్లా చెప్పాను నేను, అసలు నువ్వేం చేసినా నేను చెప్పాను. కానీ మరి మీరు వచ్చారు బయటికి, మరి మిమ్మల్ని అరెస్ట్ చేయడాలు ఇవన్నీ ఏం కాలేదా? అరెస్ట్ అంటే ఇక మామూలుగా నేను బయట అటు ఇటు ఆర్గనైజేషన్లో తిరిగేదాన్ని కదా, నమ్మకం ఎక్కువ తెలుసు, బయటికి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని. మా ఆయన అందులోనే కాబట్టి బయటికి అటు ఇటు కొంచెం నేను బయట మొహం కనపడేదిలే అప్పుడప్పుడు, అట్లా నా మీద కొంచెం రాకపోయేది. అంటే మీరు బయట తిరిగే వాళ్ళు కాబట్టి కొంచెం మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏమన్న ఇదిలో వాళ్ళు వచ్చేవారు. అట్లా వాళ్ళ భార్యలు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేసేటట్టుగా మాట్లాడేవాళ్ళు. ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళ వైఫ్లు కూడా నాతో మాట్లాడితే కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయితే అన్న విషయాలు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేదని వచ్చేవాళ్ళు. కానీ నేనే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేది వాళ్ళకు. మీరు ఒకవేళ నన్ను అడగడం ఏంటండి, మీరేమన్నా ఉంటే మీరు పోయి అరెస్ట్ చేసుకోండి అంతే తప్ప నన్ను అడిగితే నేను పోయి చెప్తానా నా భర్త ఇక్కడ ఉండడం చెప్తానా, అటెట్ట చెప్తా నేను చెప్పను కానీ కదా. కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే సందర్భాలు అలాంటివి ఉండొచ్చు. ఫాలో అవుతారు, ఎందుకు గారు అవుతారు. నేను వెళ్తున్నా అంటే నా మీద 100 కళ్ళు ఉంటాయి,
నా మొగుడు ఎక్కడున్నాడో చూసుకోవాలని ఇవన్నీ ఉంటాయి కదా. కానీ మరి మీ హస్బెండ్ తీసుకెళ్లిన కాన్సెప్ట్ ముందు పెళ్లికి ముందు చెప్పి ధనంలోనే ఉండాలి, నాతోనే తిరగాలి, నాతోనే అని చెప్పిన రీత్యా నేను బయటకు వచ్చిన. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నా అవసరం బయట ఉంది అంటే మహిళా సంఘం, కళారూపాలు ఉన్నాయి అంటే ఆయన అన్నది ఉద్దేశం అది కాదు. అసలే పార్టీలో పని చేయకుండా నేను ఇంటికాడ ఉంటా అనే మాట రావద్దు. ఎక్కడైనా సరే పార్టీకైనా పని చేయాలి, దళానికైనా పని చేయాలి అనేది అనుకున్నాడు అన్నమాట. ఎప్పుడైనా అంటే కొంతమంది పెళ్లి చేసుకున్నాక ఒత్తిడి చేస్తారు భర్తల్ని. ఎట్లా అంటే మనం అయిపోయింది కదా ఇంటికి పోదాము, మన లైఫ్ మనం చూసుకుందాము, మన పని మనం చేసుకుందాము, వద్దు అని ఒత్తిడి చేసే భార్యలు చాలా మంది ఉంటారు ఉద్యమంలో. ఆ మాట కోసము నువ్వు నన్ను ఒత్తిడి చేయొద్దు, నాతో కలిసి చేస్తావా లేదా అనేది నా కాడ మాట తీసుకున్నాడు. అట్లా అన్నమాట. అట్లా నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ రోజు తనని ఒక్క మాట కూడా అనను. ఎంతవరకు చేస్తావో చెయ్యి, మేమిద్దరం ఎటన్నా పోతే నా పని నేను చూసుకుంటా, తన పని తను చూసుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటుంటాం. కంప్లీట్గా అసలు ఉద్యమం వద్దు, ఇంకా ఇవి కాదు, పార్టీ పనులే చూసుకుంటా బయటకు వచ్చేస్తా అని అనిపించలేదు మేడం నాకు. అసలు అనిపించదు కూడా. ఎందుకంటే అలా చేస్తున్నాం కాబట్టి అది ఏమైనా కూడా చేయాలనేది అనిపిస్తుంది. అసలు ఉద్యమం అంతా దేనికోసం అంటే తెలంగాణ కోసమా లేదంటే దేనికోసం? అసలు ప్రజల కోసం. ఇప్పుడు దేనికి తెలంగాణ కోసం కాదు. ఇప్పుడు ప్రజలకు మారుమూల గ్రామాలలో, ఏజెన్సీ గ్రామాలలో చాలా మంది ఆదివాసీలు ఉన్నారు, భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోడు భూమి సమస్య ఒక సమస్య ఉంది. ఆ సమస్య కోసం పోరాడేది అన్నల పార్టీ. వాళ్ళ సమస్యల కోసం అంతో ఇంతో పోరాడేది ఎవరు అంటే అది అన్నల పార్టీ మాత్రమే. ఏ పార్టీ కూడా అప్పుడు ఓట్లప్పుడు వచ్చి, ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు దొబ్బుకొని పోయి ఓట్లప్పుడు పైసలు వంచిపోయేటోళ్ళే తప్ప ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సమస్యల గురించి నిత్యం పోరాడేది అన్నల పార్టీ. ఇది మాత్రం నేను చెప్పగలను. మీరున్నప్పుడు అసలు పార్టీలో మీరు ఇలా దళంలో ఉన్నప్పుడు కానీ పార్టీలో ఉన్నప్పుడు కానీ కొన్ని సమస్యలనే పరిష్కారమైన దాఖలాలు ఉన్నాయి. అలా ఎందుకు కాలేదు? ఇప్పుడు మారుమూల గ్రామాలు ఉన్నాయండి, ఏజెన్సీ గ్రామాలు, రోడ్డుల్లో ఆ రోడ్లంతా దగ్గరుండి చేయించేవాళ్ళు కదా, మాట్లాడి రోడ్లు పోపించేవాళ్ళు. పోడు భూములకు కొన్ని భూములకి మనం భూములు కొట్టించినాయి, మేము కొట్టించినాయి కదా మా పార్టీలు. ఈ ఎర్రజెండా పార్టీలు పోడు భూములు కొట్టించినాయి, అవన్నీ ఇలా బువ తింటున్నారు కొంచెం. వాళ్ళు అంటే వీళ్ళు పోడు భూమి కొట్టించిన భూమిని బువ తింటారు కొంచెం. అట్లా ఇయ్యాల ఒక్కొక్కరు బండ్లు వేసుకొని ఏజెన్సీ గ్రామాలలో కొంచెం భూమి ఉంది, ఒక్కొక్కరికి 5-6 ఎకరాల భూమి ఉందంటే ఈ అన్నల పార్టీలు, ఎర్రజెండా పార్టీలు కొట్టించిందే ఉన్నది. ఇలాగా సిటీలలో కూడా గుడిసెలు వేసుకొని కొంతమంది ఉంటున్నారంటే ఈ అన్నల పార్టీల వల్లే వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇప్పించి, పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇప్పించి ఆ ఇండ్ల స్థలాలు వాళ్ళకి గూడుకి ఏర్పాటు చేసింది వీళ్ళే, నాతో సహా. మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఒక పాట ఉద్యమంది కానీ ఏదైనా? నాకు గుర్తింపు తెచ్చిన పాట ఈ మధ్య కాలంలో ఎన్ని సిరిసులు నేలరాలగా అనే పాట. ఆ పాట నాకు అంత మంచి పేరు తేవడానికి కూడా ముగ్గురు ఉన్నారు దాని వెనకాల కృషి. ముగ్గురు ఎవరు అంటే నాకు ఈ ఉద్యమం ఇచ్చిన అన్నలు, అంటే ఈ కాలం ఇచ్చిన అన్నలు, ఈ కాలంలో నాకు ఈ కాలం ఇచ్చిన అన్నలు ముగ్గురు. ఆ ముగ్గురు అన్నలు ఎవరు అంటే ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ విల్సన్ అన్న, ఒకటేమో వెన్నెలన్న రచయిత అని, వరంగల్ రచయిత, ఒకటేమో ఈ పాటని ఇంత ఫోకస్ రాసింది అలా కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే సరి చేయడానికి లైన్స్ రాసింది వెన్నెలన్న. తర్వాత ఈ పాటని ఇంత పేరు నాకు తెచ్చిపెట్టింది భాస్కర్ అన్న అని, హైదరాబాద్లో ఉంటాడు. భాస్కర్ అన్న నాకు చాలా ఫోకస్ చేసింది అన్నే. వీళ్ళ ముగ్గురు కృషి వల్ల కూడా నేను కొంచెం వెలుగులోకి కూడా ఎక్కువ, అంటే అంతకుముందు కూడా నాకు ఉంది అనుకో, కానీ ఈ పాట ద్వారా చాలా నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడికి పోయినా కూడా ఇలా ఎన్ని సిరిసిల్ల నిర్మలక్క అనేది నాకు ఒక పేరు వచ్చింది. ఎవరన్నా అడిగారంటే ఎన్ని సిరిసిల్ల నిర్మల కదా మీరు, ఎన్ని సిరిసిలు పాడింది మీరే కదా, అబ్బా చాలా బాగా పాడిరక్క మీరు అని నాకు ఆ గుర్తింపు వచ్చిందంటే నాకు ఈ పాట ద్వారానే. శిరసులు నేలరాలగా కమ్యూనిజము దయించెనో, ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనించెనో, ఎంత నెత్తురు నేల పారగా ఎర్ర జెండా మెరిసెనో, ఎందర మరుల త్యాగము ఇలా నక్సలిజమై కదిలెనో, తెలుసుకో తెలుసుకో మిత్రమా, పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా. ఈ పాట నాకు చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది. ఓకే, ఈ మధ్యలో పాడిన పాట ఇది.
కానీ మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు అంటే మీరు అప్పటికప్పుడే రాసుకొని మీకు మీరే అక్కడ మేము మూవీస్లో చూసేదే ఇదంతా కూడా రియల్ లైఫ్లో ఎవరు కూడా వచ్చి ఉద్యమకారులతో ఇలా దళాలలో మాత్రం మధ్యలో వచ్చి మిగిలిన జర్నలిస్టులు ఎంతో మంది ఉంటారు. కానీ ఇప్పుడు అసలు మీరు మూవీలో చూపించినట్టే ఉంటారా? అసలు పాటలు పాడుకుంటూ మీ లైఫ్ స్టైల్ మీది పోరాటాలు చేసుకుంటూ ఇంతేనా ఇదేనా లైఫ్ అంతా అడవుల్లో? అంతకన్నా బాగుంటుందా? రియల్ లైఫ్ వేరు, సినిమా లైఫ్ వేరువే కదా. సినిమాలో కొన్ని కొన్ని అంటే జనాలు చూడడం కోసం కొన్ని కల్పితం చేసేది సినిమా, కానీ ఇది రియల్ లైఫ్. దానికి దీనికి తేడా ఉంటుంది. ఓ అన్నలంటే ఇట్లుంటారా అనేది కొంచెం దానికి కల్పితం చేసి ఈ మధ్య అన్నలంటే అని ఇలా ఉంటారని ప్రపంచానికి తెలిసింది. కానీ అప్పటి వరకు అన్నలంటే మేము చూసిన మూవీలు తప్ప అన్నలంటే ఇలా ఉంటారని మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అవును. ఓకే. ఉద్యమంలో ఎలా? ఉద్యమంలో కూడా పాటలు, ఉద్యమం కాదు దళాల్లో ఇలా వెళ్తూ అడవుల్లో అడవుల్లో కూడా మీటింగ్లు పెట్టుకుంటారు, పాటలు పాడుకుంటారు. ఏమన్నా పంచాయతీలు వస్తే వాళ్ళు భార్యాభర్తల పంచాయతీలు, ఇంకా సమస్యలు ఏమన్నా వస్తే చేస్తారు. ఇంకా చాలా వాళ్ళ సమస్యల కోసం ఎక్కువ పోరాటం చేయడం. కానీ వాళ్ళ కోసం మీరు దళంలో ఉన్నప్పుడు పాడిన పాట? నేను దళంలో ఉన్న పాట, ఈ పాట జయరాధన రాసిన పాట, బాగా పాడేది దళంలో ఉన్నప్పుడు. అది ఏ పాట అంటే, గొడవలొస్తే మనం సర్దుకోవాలి, ఆ గండు చీమల చూసి మనం నేర్చుకోవాలి. గొడవలొస్తే మనం సర్దుకోవాలి, ఆ గండు చీమల చూసి మనం నేర్చుకోవాలి. ఏ సుఖం కోరి బ్రతుకు నడుపే వాళ్ళము కాదురా, ఏ సుఖం కోరి బ్రతుకు నడుపే వాళ్ళము కాదురా, మన గుండె జారిపోతే ప్రజల కండ ఎవరు? ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టే పాట పడాలి, మన అలుపు సొలుపులెగిరిపోయే ఆటలాడాలి, మన ఆశయాలు పదును పెట్టే పాట పడాలి, మన అలుపు సొలుపులెగిరిపోయే ఆటలాడాలి. దారి పొడుగున బావ సెంట్రీగాస్తది, గా కుక్క పిల్లలు అన్నల బాట విడవనంటది. దారి పొడుగున బావ సెంట్రీగాస్తది, గా కుక్క పిల్లలు అన్నల బాట విడవనంటది. నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండగుంటది, నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికి సిల్లులు పడుతాయి. ఇట్లాంటి పాటలు పాడుకునే వాళ్ళం బాగా. పాటలైతే ఎలా ఉంటుందో కొందరు తెలంగాణ ఉద్యమ వీరులే చెప్పారు. పాట అయితే ఎంత మాట్లాడుకునే మాటలే ఇవన్నీ. గొడవ పడితే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు మనకి, గొడవ పడితే ఎవడరా మనకు అండగా ఉండేది, మనమే కదా అని చెప్పేసి. ఇవన్నీ పాటలాగా మార్చి రాసే నిజంగా గొప్ప గొప్ప రచయితలు, మళ్ళీ పాటకి ప్రాణం పెట్టి పాడే మీలాంటి వాళ్ళు నిజంగా గ్రేట్ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో ఎంతోమంది ఆడవాళ్ళు అంటే కొందరిని చూసి కొందరు స్ఫూర్తిగా బయటకు వస్తూ ఉంటారు. మీరు ఒకరిని చూసి వచ్చి మిమ్మల్ని చూసి ఒకరిని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఈ ఉద్యమం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక జనజీవన స్రవంతికి వచ్చేసారు. అంటే మొత్తం అడవి నుంచి బయటకు వచ్చి ఇంకా బయటకు వచ్చాక ఈ లైఫ్ స్టైల్ నచ్చి ఈ పార్టీలో ఉండడం ఎందుకు, ఇవి చేయడం అవసరమా అనిపించిన సందర్భం ఉందా? అవసరమా, ఎందుకు ఈ కష్టాలన్నీ పడుకుంటూ అందులో ఉండడం? అది అట్లేం అనిపించదు, ఇష్టం. అది ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ నువ్వు ఈ పార్టీలో పని చేయను అనుకుంటే నీ ఇష్టం, నీ లైఫ్, నువ్వు పర్సనల్ లైఫ్. ఉద్యమంలోకి అంటే దళంలోకి అడవుల్లోకి అన్నల దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ బయటకు వస్తా అంటే అసలు వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిందన్నీ తను బయట చెప్పేస్తుందేమో అని భయం వాళ్ళకి ఉండదా? అట్లేం లేదండి, వాళ్ళు ఎప్పుడు బలవంతం చేయరండి. ఈ ఉద్యమంలో నువ్వు ఎన్ని రోజులు చేస్తే చెయ్యి, ఒకవేళ నిజంగా నీకు పోవాలనిపిస్తే వెళ్ళిపో. కానీ వాళ్ళు ఏ మాత్రం ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని అట్లాంటిది ఏమి ఉండదు. వాళ్ళకు నీ ఇష్టం ఉంటే చేయలేకపోతే లేదు, చిన్న నువ్వు బయటికి వెళ్ళి నీ పని నువ్వు పని చేసుకో అని చెప్తారు నాయకులు. ఓకే, అంతే. సో ఆ సపోర్ట్ ఉండబట్టే ఏ ఆడపిల్లైనా అందులోకి వెళ్ళినా సరే మళ్ళీ బయటకు వచ్చినా ఇంత ధైర్యంగా ఇక్కడ బతకగలరు. వాళ్ళ సపోర్ట్ కూడా బయటకు వచ్చినాక ఉంటది. వాళ్ళ సపోర్ట్ కూడా అన్ని రోజులు వాళ్ళు తిరిగి వచ్చినా కూడా ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఆపద వచ్చిందన్నా కూడా వాళ్ళు ఉంటారు, అండగా ఉంటారు వాళ్ళు. ఓకే, నిజంగా అన్నలంటే అన్నలే. అన్న ఎప్పుడు తోడుంటా అన్నట్టే, ఎక్కడున్నా తోడుంటా అనే వాళ్ళ అన్నలు నిజంగా. అంతే. ఫైనల్లీ ఇంకా ఒక అన్ని కష్టాలు చూసి
ఇక్కడ వచ్చి నిలబడ్డారు అని చెప్పాలి, నిలదొక్కున్నారు అని చెప్పాలి. సో ముగింపుతో పాటతో ముగిద్దాం. ఓ మంచి పాట, ఉద్యమ పాట. బిడ్డ ఉద్యమంలో పోయినప్పుడు తల్లి పడే బాధ, తల్లి పడే బాధ, ఆ తల్లి పడే ఆవేదన, నా బిడ్డ ఎక్కడున్నదో, యాడు తింటుందో, యాడుందో, చల్లగా ఉండాలి నా బిడ్డ అని పాట ఉంటుంది. అవును, మీ పాటలు మేము ఆల్రెడీ ఎన్నో విన్నాం. ఇప్పుడు మా ప్రేక్షకులకు బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఉడినే ఊయల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన ఏ అయ్య చేతుల్లో పోసిన, నన్నెత్తుగా బొంగ ఏడుస్తామనుకుంటే నన్నెత్తు కాబోంగ ఏడుస్తామనుకుంటే దిన గండము నీకమ్మా, కారడివి వార్తి మీ ఇందువమ్మ, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన. ఊరంతా బతుకమ్మ పేరుస్తూ ఉంటుంటే నాకేడ పండుగుంది, ఓ బిడ్డ నాకేడ పర్వముంది, పల్లెంత సద్దుల వైనాలు పడుతుంటే నీ మాటే సద్ది మూట, నాకు నీ తలపే ఆటపాట, ఆకలి ఆపద రోజులు నీ వెంటే కడుపుకేమీ తింటివో, నా బిడ్డ కడసారి ఏమంటివో, నిలవెల్ల గాయాలు నీ వల్ల వలకంగా, నిలవెల్ల గాయాలు నీ వల్ల వలకంగా, వేలాది గొంతులో కోరసే పాడంగా. ఇట్లాంటివి వాడుకునేది మేడం బాగా. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి పాటతో ముగించాం. థ్యాంక్ యూ.